నమస్తే. గత సీజన్లో లాస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో మాత్రం ఎలా అయినా సరే ఆట తీరును మెరుగుపరుచుకొని మనం ముందు వరుసలో ఉండాలి అని భావించింది. దీనికి సంబంధించి ఆ యొక్క యాజమాన్యం కూడా టీంలో సభ్యులను మార్చారు, జెర్సీ మారింది, ఆట తీరు కూడా మారింది. ఉప్పల్లో జరిగినటువంటి ముంబైతో మ్యాచ్ చాలా ఒక రికార్డ్ నెలకొల్పినటువంటి సందర్భం. హైయెస్ట్ స్కోర్స్ అలాగే ఎన్నో రికార్డ్స్ అక్కడ క్రియేట్ చేశారు హైదరాబాద్ ఆటగాళ్ళు. ఈసారి ఎలాగైనా మనం కప్పు గెలవాలి అనే ఒక పట్టుదలతో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఉప్పల్లో జరిగినటువంటి మ్యాచ్లో రికార్డుల మోత మోగిందనే చెప్పాలి. ఐపీఎల్ చరిత్రలోనే తిరుగులేని రికార్డు క్రియేట్ చేసింది హైదరాబాద్. 277 అత్యధిక పరుగులు చేసి అది ఫస్ట్ ప్లేస్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా రికార్డే. ముంబై కూడా మేమేమీ తక్కువ అన్నట్లు 246 పరుగులు చేసింది. కేవలం 31 పరుగులతో తేడాతోనే ఓడిపోయింది. ఇటువంటి సందర్భంలో ఒకే మ్యాచ్లో రెండు జట్ల స్కోర్ 523. ఇప్పటివరకు ఐపీఎల్ కెరీర్లోనే ఈ రకమైనటువంటి రికార్డు లేదు. అలాగే ఒకే ఐపీఎల్ మ్యాచ్లో 38 అత్యధిక సిక్స్లు, 31 ఫోర్లు, అంటే రెండు టీమ్స్ కలిపి హైదరాబాద్ అలాగే ముంబై. 16 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు నెలకొల్పాడు అభిషేక్ శర్మ. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్లో ఒక రకమైనటువంటి జోష్ కనిపిస్తుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్లో కేవలం 8 పాయింట్లతో మాత్రమే ఆఖరి పొజిషన్లో ఉంది. ఆడినటువంటి 14 మ్యాచ్ల్లో కేవలం 4 గెలిచింది. ఇటువంటి సందర్భంలో ఆ యొక్క టీమ్ మేనేజ్మెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి ఆటగాళ్లను మనం సెలెక్ట్ చేసుకొని ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలి అనే ఒక ఆలోచనతో వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా సన్ రైజర్స్ తర్వాతి మ్యాచ్ ఈ నెల 31వ తేదీన ఆదివారం గుజరాత్తో తలపడుతుంది.